నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 80. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంటుంది. పెద్దవాళ్ళ ద్వారా కానివ్వండి, అధికారుల ద్వారా కానివ్వండి, ఈ ఆటంకాలు ఎదుర్కొని పని పూర్తి చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందరికీ సజావుగా సాగుతున్నటువంటి పనులు, రొటీన్గా వెళ్తున్న పనులు, చట్టపరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మీ దాకా వచ్చేటప్పటికి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. పెళ్లి సంబంధాల విషయంలో కూడాను చిన్న చిన్న కారణాల వల్ల పెళ్లి సంబంధం దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? మనం ఏది తలపెట్టినా కానీ ఈ విధంగా జరుగుతోందని ఒక మానసికమైనటువంటి వేదన మీరు అనుభవించే పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని సందర్భాల్లో గ్రహగతులు బాగాలేనప్పుడు ఇలాంటి సంఘటనలు సంభవిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, సంతానపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు మాత్రం చాలా బాగున్నాయి. సంతానం మెరిట్ మార్కులు సాధిస్తారు. గృహంలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి, చాలా మంచిది. అష్టమూలిక తైలంతో తెల్ల జిల్లేడు ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నిత్యం గణపతి దేవుణ్ణి మీరు ప్రార్థించేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వచ్చిన ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఏ కోణంలో కూడాను ఎవరితో కూడాను మాట అనిపించుకోకుండా మంచి పనులు చేసి మీ ప్రఖ్యాతిని మీరు నిలబెట్టుకోగలుగుతారు, మీ గుడ్ విల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. ఇతరులకు సహాయం చేస్తారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అరే, మనం సంపాదించుకోలేనటువంటిది ఏదైతే ఉందో ఎదుటివాళ్ళు సంపాదించుకోవడానికి మనం అంతకంటే గొప్ప మార్గం చూపించాం అనేటువంటి సంతృప్తి మీకుంటుంది. అదే రకమైనటువంటి గౌరవం ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుంది. మంచివాడు మన రూపాయి తీసుకున్నాడు, దాన్ని 100 రూపాయలు చేసి ఇచ్చాడు, కాబట్టి మనం సందర్భం వచ్చినప్పుడు ఇతనికి అండగా ఉండాలి అనే భావన అందరిలోనూ కలుగుతుంది. అందరిలాగా నోరు విడిచి అడగటం, గబాలన డబ్బులు అడగడానికి జంకు గొంకు లేకుండా కొంతమంది అడిగే పద్ధతి ఏదైతే ఉందో ఆ విధంగా మీరు చేయలేరు. మీకు ఆర్థికపరమైన అవసరాలు ఉన్నప్పుడు కూడాను ఎదుటి వాళ్ళు గ్రహించి ఇస్తే తీసుకుంటారు, కానీ మీకు మీరుగా అడిగేటువంటి పద్ధతి మాత్రం స్వస్తి చెప్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కోణంలో కూడాను మీరు ఎంతగానో పూజలు పురస్కారాలు చేసినా, దైవాన్ని ప్రార్థించినా, నమస్కరించినా కోరికలు మాత్రం కోరుకోరు, అన్నీ భగవంతుడే చూసుకుంటాడు అనే పద్ధతిలో సాగుతుంది. ఏ విధంగా ఆలోచించినప్పుడు కూడాను మనలో ఏ లోపం లేకపోయినప్పుడు కూడాను మనం అనుకున్నటువంటి ఆశయాల్ని మనం సాధించలేకపోతున్నాం అనేటువంటి ఇబ్బంది అనిపిస్తుంది. అయితే దైవానుగ్రహం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు ముడిపడతాయి. ఆకస్మికంగా వివాహ సంబంధమైనటువంటి విషయం ముడిపడుతుంది. మంచి సంబంధం, స్థాయి కలిగిన సంబంధం, గొప్ప సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీకు సహాయం చేయడానికి సన్నిహితులైన మిత్రులు, మీ ద్వారా లబ్ధి పొందినటువంటి బంధువులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండగా ఉంటాం, నీకేం పర్వాలేదు, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పడం అనేది జరుగుతుంది. సహోదరి వర్గం కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. అయితే మీరు ఆశించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మీరు పూజిస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం మీకు ఆశీస్సులు మాత్రం అందిస్తారు తప్ప ఆర్థిక సహాయం మాత్రం వేరే వాళ్ళకి చేస్తారు. ఇది మీ మనోవేదన కారణమవుతుంది. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కూడాను నాకు సహాయం చేయలేదనేటువంటి బాధ మీలో కదులుతుంది. ఇదివరకు ఎప్పుడు అనుకోరు, పోనీ పెద్దవాళ్ళు వాళ్ళు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు, వాళ్ళకి ప్రేమను చోట పెట్టుకుంటారు, మనం ఎందుకు అడగాలి అనే పద్ధతిలో సర్దుకుపోయిన మీరు శుభకార్య సందర్భంగా కూడాను వాళ్ళు ఏ రకమైనటువంటి సహాయం చేయకపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. సరే, ఏది ఏమైనా అంతా భగవత్ సంకల్పం ప్రకారం జరుగుతుందని చెప్పని మీరు భావిస్తారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కోసం నిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి, లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి, చాలా మంచి జరుగుతుంది. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. దేనికి కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మకర రాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి.